హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ రాఖీ పండగ కదా! వాళ్ళ చెల్లి నిన్న నైటే వాళ్ళ అన్నయ్య కోసం ఒక పార్సెల్ పంపింది. అది ఏంటని మాకు కూడా తెలియలేదు ఫస్ట్ అయితే ఏం పంపిందబ్బా అనుకున్నాం. తర్వాత చూస్తే రాఖీ చాక్లెట్స్ పంపిందండి. బస్సులో పంపించిందనమాట. తన హాస్టల్‌లో ఉంది కదా! అదనమాట. ఎక్కడున్నా సరే అన్నయ్యనైతే మర్చిపోకుండా రాఖీనైతే పంపింది ఈ సంవత్సరం. కిందటి సంవత్సరం గూడా లేదు. ఈ సంవత్సరం మాత్రం కిందటి సంవత్సరం కొనేసి ఇచ్చేసి ఎళ్ళిపోయింది. ఈ సంవత్సరం అక్కడి నుండి పంపించిందనమాట. అన్న చెల్లెల అనుబంధం ఎలా అంటే చాలా గొప్పదండి. అది ఉన్న వాళ్ళకే తెలుస్తది. అది మాకు లేదు. కానీ నా కూతురు, నా కొడుకైతే చాలా ప్రాణంగా ఉంటారు. అంటే మా ప్రేము చెల్లినంటే చాలా ప్రేమగా చూస్తాడండి. తనైతే తనకి ఎంత ఇష్టమంటే అసలు తనను ఒంటరిగా ఎక్కడికి వదలడండి. హాస్టల్‌లో పెట్టినందుకు ఆడెంత ఏడ్చాడో, అసలు హాస్టల్‌లో వద్దు, వద్దని చెప్తూ వచ్చాడండి. కానీ తన భవిష్యత్తు కోసం తనని హాస్టల్‌లో పెట్టాల్సొచ్చింది. అసలు ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడంటే, అన్న అంటే ఒక కవచం అంటారు కదా! కవచంలాగా ఆ చెల్లిని కాపాడుతూ వస్తాడు. ప్రతి దగ్గరకి కూడా, ప్రతి చోటకి కూడా తను తీసుకొస్తూ ఉంటాడు. అంత ప్రేమగా చూసుకుంటాడండి. తనకేం కావాలన్నా ఎంత అర్ధరాత్రి అయినా సరే తను తీసుకెళ్తాడు. తనకు కావాల్సింది కొనిపిస్తాడు, తీసుకొస్తాడనమాట. అంత ప్రేమగా ఉంటారు.